అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇవన్నీ వచనాల్లో ఒక వ్యక్తి కామన్గా కనబడతాడు. ఆయనే దేమా గారు. ఈ దేమా గారు మొదట్లో పౌలు గారితో కలిసి అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి క్రీస్తు సాక్షిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ కొద్ది కాలమైన తర్వాత ఈ దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అనే మాట మనకి 2 తిమోతి 4:10 మనకు కనబడుతుంది. దేమ అనే పేరుకు అర్థం ప్రకృతి దేవత అని అర్థం. ద బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మరొకటి కూడా ఉంది, ప్రజల అధికారి, ద గవర్నర్ ఆఫ్ ద పీపుల్ అని కూడా ఉంటుంది. మరి ఇటువంటి మంచి వ్యక్తి ఏం జరిగిందండి అసలే పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి? నిజమే, అపోస్తులైన పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో రక్షింపబడినవాడు. పౌలు గారితో కలిసి 2 సంవత్సరాలు సేవ చేశారు. పౌలు గారు దేమా గారిని నా తోడి సేవకుడు అన్నాడు. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత విడిచి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం లూకాతో ప్రయాణం చేశాడు. కొంతకాలం ఆరంభంలో మంచి సాక్ష్యం కలిగి, తీవ్రత కలిగి, బలంగా పేరు సంపాదించినవాడు. అనేక మంది హెచ్చరించిన వాడు, దేవుని చేతిలో బహుబలంగా వాడినవాడు. ఎలాంటి వ్యక్తి ఎందుకు పౌలయ్య గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని ఆలోచన చేస్తే, బిడ్డల క్రైస్తవ జీవితం చాలా కష్టతరమైంది. సేవా జీవితం ఇంకా కష్టమైంది. ఒక్కసారి మంట ఆరిపోతే నెమ్మదిగా వెనకబడే ప్రమాదం ఉంది. ఎవరైనా కావచ్చు, ఒకవేళ విశ్వాసులై ఉండొచ్చు, సేవకులమైనా సరే. దేవునితో నడిచినా, సేవ చేసినా, ఫలించినా మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఆత్మీయంగా మంట మనలో ఆగిపోతే, మనం కూడా ఆనాడు పౌలుని విడిచిపెట్టిన దేమా వలె దేవుని విడిచిపెట్టేవారుగా అయిపోతుంటాం. చూద్దాం, పౌలు ఈ విషయం తన ఆఖరి పత్రిక ముగింపులో చెబుతున్నాడు. ఎందుకంటే మరికొద్ది సేపట్లోకి పౌలు గారిని ఉరి తీసేయబోతున్నారు. శిరచ్ఛేదనం చేయడానికి సమీపంగా ఉన్నారు పౌలు. అటువంటి సమయంలో దేమ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిజమే కదా? నేను అనుకుంటాను కదా, ఎందుకు దేమ పౌలుని విడిచిపెట్టేశాడు, ఎందుకు దేమ పరిచర్ని విడిచిపెట్టేశాడు, ఎందుకు దేమ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరొక్కసారి పౌలు అయ్యగారిని విడిచిపెట్టేశాడు, అనగా దైవజనుని విడిచిపెట్టేశాడు. తను ఎంతగానో నమ్మకంగా చేసిన పరిచర్ని విడిచిపెట్టేశాడు. మూడోదికి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే, బిడ్డలారా, మొదటిది లోకమును ప్రేమించాడు, లోకం పట్ల ప్రేమ. రెండవది, పౌలు గారు భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. తీవ్రమైన శ్రమలు, హింసలు, శోధనలు చూశాడు. అమ్మో, సేవకుడుగా ఉంటే, పౌలు గారి ద్వారా ఉంటే, పౌలు గారు కూడా ఉంటే ఇన్ని బాధలా అనే ఆలోచన వచ్చిందేమో. మూడవది, అబద్ధ బోధకుల వల్ల ఆకర్షించబడ్డాడేమో. దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వల్ల, పాపముతో చనువుగా ఉండడం వల్ల, దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, క్రీస్తు గురించి అవగాహన లేకపోవడం వల్ల, ఒక్కొక్క విషయాన్ని సమయాన్ని బట్టి ధ్యానిద్దాం. మొదటిది లోకం పట్ల ప్రేమ, లోకమును ప్రేమించి అనే మాట. నిజమే,
ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దబ్బాయి అని దేవుని వాక్యం చెబుతుంది. లోకంలో ఉన్నవి నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అని తెలియజేస్తుంది. అందుకే 1 యోహాను పత్రిక 2:15 కూడా ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపొద్దు, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అని మాట్లాడుతుంది. అంతేకాదండి బిడ్డలారా, ఆలోచన చేస్తే నీ జీవితం నా జీవితంలో కూడా ఈ లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలుపెట్టామో, లోక సంబంధులుగా అయిపోయామో, దయచేసి దేవుని ప్రేమ మనలో చల్లారిపోతుంది. అందుకే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 19వ వచనం చూస్తే కనుక, మరి అక్కడ ఆలోచిస్తే కనుక, కాబట్టి అగ్రిప్పు రాజా, ఆకాశమును కలిగిన దర్శనమునైనను అవిధేయులను కాకనే మాట. యాకోబు పత్రిక 4:4 చూస్తే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడైనా లోకంతో స్నేహం చేస్తే వాడికి దేవుడికి శత్రువు అయిపోతాడని వాక్యం మాట్లాడుతుంది. బిడ ఆలోచన చేద్దామా? దేమా గారికి ఏం అలవాటు అయిందంటే నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనే ప్రేమ, లోకం మీద ప్రేమ, ఆలోచన. దయచేసి ఏదో అనుభవించాలి, ఇవన్నీ విడిచిపెట్టేసి ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచన అతన్ని పౌలుని విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ సేవకుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? నీవు కూడా నీ పరిచర్య, నీ సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావా? నీవు కూడా దయచేసి గమనించి బిడ్డ, నీ పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పారిపోతూ తిరుగుతున్నావా? దయచేసి దేమ లోకాన్ని ప్రేమించి సేవకుని, పరిచర్యను, పట్టణాన్ని విడిచిపెట్టేశాడు. రెండోదిగా చూస్తే తీవ్రమైన సమస్యలు, హింసలు, శోధనలు. నిజమే, 1 పేతురు 4:12 చూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడని. మత్తయి 5:10 చూస్తే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ తెలిసినా కూడా శ్రమలను తట్టుకోలేక, శ్రమలను చూడలేక, పౌలంతటి పెద్ద సేవకుడే, అద్భుతాలు చేసిన సేవకుడికి ఎంత భయంకరమైన శ్రమ. కనుక ఈ శ్రమలు నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి అతడు సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మూడోదిగా చూస్తే, నేను అనుకుంటాను కదా, అబద్ధ బోధకుల వల్ల జారిపోయి ఉండొచ్చు. ఇది ఈ రోజుల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి, ప్రాస్పరిటీ బోధలు ఎక్కువైపోయాయి. క్రీస్తు కొరకు రోషంగా బ్రతకాలి, క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వాలి, క్రీస్తు నామ మహిమార్థంగా సిగ్గు పడనక్కర్లేకుండా ధైర్యంగా వాక్యాన్ని చెప్పాలి అనే బోధ కన్నా నువ్వు దీవించబడిపోతావు, నీ బిడ్డలు దీవించబడిపోతారు. అది ఇది అంటే మనుషులు అట్రాక్ట్ అవుతున్నారు. అంటాను బిడ్డలారా, ప్రాస్పరిటీ కన్నా నీ జీవితంలో దేవుని కొరకు నిలబడితే అదే ప్రాస్పరిటీ వస్తుంది. నేను రావు అనట్లేదు, కానీ ముందు అదే కాదు, ఆలోచిద్దాం. దయచేసి బిడ్డలారా, ఆలోచన చేద్దాం. కాబట్టి అందుకే కదా పరిశుద్ధ గ్రంథములు చాలా స్పష్టంగా రాయిపోయి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద జీవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలం వచ్చును అనే మాట మనకు కనబడుతుంది. బిడ్డలారా, ఈ రోజున కల్పనా కథలు, స్టోరీలు, అబ్బా అది ఇదని చెప్తుంటే చాలా చక్కగా వింటున్నారు తప్ప ఖచ్చితమైన వాక్యానికి చెవి నొగ్గట్లేదు. అందుకే పారిపోతున్నారు. బిడా, దేమ వెళ్ళిపోవడానికి 3వ కారణం దయచేసి ఆలోచిద్దాం. అబద్ధ బోధకుల పట్ల ఆకర్షితుడయ్యాడు, లోకం పట్ల ఆకర్షితమయ్యాడు, చూసిన శ్రమలు కష్టాలు చూసి పారిపోతున్నాడు. 3వది అబద్ధ బోధకులు. 4వది గమనించండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టడం. కొంతమంది మొదట్లో చాలా చక్కగా ఉంటారు, తర్వాత ఆదివారపు ఆరాధనకు లేటుగా వస్తూ ఉంటారు. మరికొంతమంది ఇక జరిగే నియామక కూటాలకు రారు. దయచేసి ఎందుకో తెలిసి అబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము అనగా యేసయ్య రాకడ దినం సమీపించే కొలది ఎక్కువగా అలా చేయనంటారు. ఈ రోజున కొంతమంది
ఏం చేస్తున్నారు తెలుసా బిడ్డారా? దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. వారికి అవకాశం ఉన్నా సరే ఏదేదో పనులు చేసుకున్నా తప్ప దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి రాలేవో పాపముతో నువ్వు చనువుగా ఉంటావు. పాపము దగ్గరికి అట్రాక్ట్ అవుతుంటావు. నేను ఒక మాట అంటాను, నువ్వు పాపానికి దగ్గర అవుతున్నావంటే దేవునికి దూరం అవుతున్నట్టే. దేవునికి దగ్గర అవుతున్నావంటే పాపానికి దూరం అవుతున్నట్టే. అలాగే దైవ సన్నిధికి దూరం అవుతున్నావంటే లోకానికి దగ్గర అవుతున్నట్టే. లోకానికి దూరం అవుతున్నావంటే దేవుని సన్నిధికి దగ్గర అవుతున్నట్టే. ఆలోచించండి బిడ్డలు, ఎలాగున్నారో మీరు దయచేసి ఆలోచించండి. ఇంకా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటిని బట్టి దేవుని వాక్యాన్ని స్వీకరించలేకపోయాడు. క్రీస్తుని గురించిన అవగాహన పూర్తిగా లేదు కనుకనే మరి ఎంతో రోషంగా బ్రతుకుదామనుకున్న ఆయన వెనకడుగేశాడు, చల్లారిపోయాడు, చరిత్ర లేకుండా పోయాడు. ప్రియ దేవుని బిడ్డరా, కొందరు పిలువబడతారు, మరికొందరు ఎంపిక చేయబడతారు, కొందరు చల్లబడిపోతారు, మరి కొందరు ఘనీభవించబడిపోతారు. నిజమే, ఈ రోజున నీవు పిలువబడి, నీవు ఎంపిక చేయబడి, క్రీస్తు రక్తములో కడగబడి నీవు దేవుని కొరకు రోషంగా బ్రతుకుతావు. ఆధ్యాత్మికంగా చల్లబడిపోయి ఘనీభవించబడి పరిచర్యకు, పట్టణానికి, ప్రవక్తకు అనగా దైవజనునికి దూరం అయిపోతావు. నిర్ణయం నీకే. ప్రార్థన చేసుకున్న పరమ తండ్రి నీకు స్తోత్రాలు. దేమ పౌలుతో కలిసి 2 సంవత్సరాలు ఎంతో పరిచర్య చేసిన ఆయన లోక ఆకర్షితుడై, అబద్ధ బోధ ఆకర్షితమై, వాక్యాన్ని గురించిన సరైన అవగాహన లేక, దైవజనులతో సంబంధ బాంధవ్యాలు చూస్తూ ఆ శ్రమలు తట్టుకోలేక, అయ్యా ఈ లోకం ఎంతో ఆనందంగా ఉంటే ఈ లోకాన్ని అనుభవించాలని ఆశతో ఆనాడు పౌలయ్య గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. చరిత్రలో చల్లారిపోయాడు, ఘనీభవించబడ్డాడు, పనికి రాకుండా పోయాడయ్యా. ఈరోజు చాలామంది వ్యక్తులు కూడా నీ మాట వినక, నీ పరిచర్యకు వినక, ఎక్కడెక్కడో అబద్ధ బోధకులను, ఎక్కడెక్కడో ప్రాస్పరిటీ బోధలంటూ ఖచ్చితమైన వాక్యానికి లోబడక అయా చల్లారిపోతున్న బిడ్డలను మీరు దర్శించండి. అయా చల్లారిపోయేవారుగా కాక, పరిచర్యను విడిచిపెట్టేవారుగా కాక, తమ దైవజనులను విడిచిపెట్టేవారుగా కాక, తన ప్రదేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాక, కష్టమైన నష్టమైన క్రీస్తు కొరకు నలిగిపోవాలి, కరిగిపోవాలి, అరిగిపోవాలి, అవసరమైతే అతసాక్షులు అయిపోవాలనే జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వాదం ఇచ్చి బలపరిచి మహిమ పొందమని దేమవలే అయా చల్లారిపోయేవారుగా కాక పౌలు వలె నీ కోసం అయా ప్రార్థించి పరిచర్య చేసి ప్రాణాలు అర్పించేంత జ్ఞానాన్ని, వాక్యాన్ని విన్న బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.